ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్ర విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. అటు ఇటు అన్నింటాను జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అదు పని రంగంట వంట పెరుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అబ్బా నీ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా? నీ కాటుక కనులు విప్పాలకపోతే ఈ భూమికి తెరవారదుగా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ గాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అనుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందున ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా. ఈసారి కూడా పనికి మాలింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకొని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? మావయ్య మీ ఇంటికి వారసుని నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. ఇంద్రగుణాలలో ప్రియమగు పాలనమా ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి తరవులలో గెలిచెనున్నా ఆసి నరుపునకు నువ్వేగా. లోకానికి తెలుసా నీ విలువ. మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తన కన్న కళల్ని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది.